మానవా, ఇది ఏమి? బనానా కేక్ చేసిన, ముద్దుల కన్నయ్యకు పెట్టిన, మైదా పిండి బదులు గోధుమ పిండి వేసిన, పంచదార బదులు తేనె కలిపిన, ఈ కేక్ తింటే అంటారు అదిరబన్నా అదిరబన్నా. ఆరోగ్యం చక్కగుంటుందని వాల్నట్స్ కూడా కలిపిన. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా ముక్కిన అరటిపండును వేసి, ఒక చిన్న గ్లాస్ పాలు కూడా అందులో వేసి, అలాగే 4 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ పీనట్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర పీనట్ బటర్ లేకపోతే హాఫ్ గ్లాస్ పంచదార యాడ్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒకసారి దీన్ని టేస్ట్ చూసి తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. బనానా వేసాం కాబట్టి ఎక్కువ తీపి పడదు ఇందులో. తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకుని బాగా జల్లించండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా జల్లించండి. మైదా పిండి బదులు గోధుమ పిండి వాడినా సరే ఈ కేక్ అయితే టేస్ట్ అదిరిపోయిందండి అసలు. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని బనానా పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేస్తేనే మనకు కేక్ బాగా వస్తుంది. తర్వాత ఇందులో వాల్నట్స్ కూడా యాడ్ చేసేయండి. బౌల్ తీసుకుని అందులో బటర్ పేపర్ పెట్టి నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కొంచెం అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండిని లైట్గా అందులో జల్లితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి వేసేయండి. ఫుల్గా మాత్రం వేయకండి, కొంచెం ఖాళీ ఉంచి కిందకి వేయండి. అప్పుడే మనకి కేక్ పొంగుతుంది కదా. వీడియోలో చూపించినట్లుగా 2-3 సార్లు బౌల్ని ట్యాప్ చేయండి. అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. చివరిగా వాల్నట్స్ యాడ్ చేసి ఒక కుక్కర్ని కానీ గిన్నెని కానీ గ్యాస్ మీద పెట్టి ముందుగా హీట్ చేసి పెట్టి ఉంచుకోండి. 5 మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది. ఆ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఈ గిన్నెని పెట్టి మూత పెట్టి ఒక ½ అన్ అవర్ ఉంచండి. అస్సలు కదపకుండా మూత తీయకుండా ఉంచండి. హైలో మాత్రం పెట్టకండి, సిమ్లోనే ఉంచాలి దీన్ని. చూశారు కదా, మన కేక్ పైకి పొంగింది. 15 నిమిషాల టైంలో కేక్ పైకి పొంగింది. ½ అన్ అవర్ అయ్యేసరికి పైన లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది కేక్. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ వరకు దాన్ని కూల్ అవ్వనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బౌల్ని రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఎంతో రుచిగా ఉండే బనానా కేక్ రెడీ అయిపోతుంది. ఈ బనానా కేక్ని ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే ఇంక అస్తమాను చేస్తూనే ఉంటారు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. మానవా, ఈ వీడియోని లైక్ చేయవా? లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయవా?